తెలుగు కూడా గతమంత ఘనకీర్తి కనవోడ అని మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల వ్యాపింప చేసిన మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం, మన తెలుగు గుండె చప్పుడు మన నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళ ప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి నేడు. కుటుంబ సభ్యులందరూ కానివ్వండి, వారి ఆశీస్సు తీసుకోవడానికి వచ్చాం. కుటుంబ సభ్యులే కాదు, వారి అభిమానులు, కుటుంబ శ్రేయోభిలాషులు, నందమూరి వంశ అభిమానులు అందరూ వచ్చారు వారి ఆశీస్సు తీసుకోవడానికి. మరి వారి గురించి అనే బాలకృష్ణ గారు ఎంత మాట్లాడే వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. తను విద్యార్థి, ఆయన ఒక మహాపురుషుడు, యుగ పురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ, ఒక యుగ పురుషుడు ఆయన. వారు నటనలో ఉంటూ ఎన్నో సినిమాలు చేశారు, ఆయన ఎన్నో పాత్రలు పోషించారు. ఒకటా రెండు జానపదం, పౌరాణికం, సాంఘికం. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు ఎవరు తెలియదు, కానీ శ్రీరాముని శ్రీకృష్ణుని రూపురేఖలు కల్పించిన ఆయన రూపమే చరిస్మని. శ్రీరాముడికి దుర్యోధనుడు ఏ పాత్రగా పాత్ర, ప్రతి పాత్రకు ఆయన ఒక డిక్షనరీగా ఉండిపోతాడు. ఆయన దొరికే నందమూరి తారక రామారావు గారు. ఆయన నటుడుగా ఉంటూ ఎన్నో సేవలు అందించాడు. రాజకీయ ముందు వచ్చే ముందు ఆయన నటుడుగా ఉంటూ ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. అలాగే ఆయన ప్రథమ స్థానంలో ఉండగా నటుడుగా ముందుకు వెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతి ఔన్నత్యానికి భంగం కలిగి ఉంటుందని, అన్యాయం జరుగుతుందని, ఆత్మగౌరవం కోల్పోతుందని, మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పునరుద్ధరింప చేయాలని నేను ఒక తెలుగుడిని, తెలుగు బిడ్డను, తెలుగుదేశమే నా పార్టీని రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలలు తిరిగిలోపు చేతి చేయకూడదు తెలుగు కూడా గతమైన ఘనకీర్తి కన్నవాళ్ళ అని రాష్ట్రమంతా, తెలుగు రాష్ట్రాలమంతా తిరిగి ఆయన అత్యంత మెజార్టీ గెలిపించారు మీరందరూ, మన తెలుగు రాష్ట్ర ప్రజలు. మళ్ళీ వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఎన్నెన్నో సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. ఒక పేదపాటి పెన్నిదిగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మిక సోదరులకు దన్నుగా ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. అలాగే వారు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలు ఇవాటి కూడా వేరే వేరే పేరిట అమలవుతున్నాయి. ఇక్కడే కాదు, భారతదేశం అంతటే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వేరు వేరు పేరిట అమలవుతున్నాయి. అలాగే అన్నదానం మించిన దానం లేదని నమ్మి పాటించాడు ఆయన. నేను ఇప్పుడు చెప్తాను, గుర్తు చేస్తూ ఉంటాను ప్రజలందరికీ. 1985లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల దేవస్థానం కొండపైన ఎంతోమంది భక్తులు, లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు. చాలా సమయం అవుతుందని ఆయన 4 ముద్దలు పెడదామని అనుకుని ఆయన అన్నదానం మించిన దానం లేదని ఆయన ఉచితంగా ఇచ్చాడు. ఆయన అన్నదానం అక్కడ వారి గురించి ఎంత మాట్లాడితే తక్కువ తనిఖీ. అలాగే తెలుగు భాష కూడా ప్రతి ప్రభుత్వ వాహనాలపై, ప్రభుత్వ కార్యాలయ పటాలపై తెలుగు సువర్ణ అక్షరాలతో ఉండాలని చేపట్టింది మన ఎన్టీఆర్. వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువ తనిఖీ తీరదు. ఆయనకి మరణం లేని జననం తిరిగి నందమూరి తారక రామారావు గారికి. తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన రామనామం చిరస్మరణీయం. మరి అన్నగారు అన్నట్టు నేను బిడ్డలకు పుట్టడం పూర్వజన్మ సుకృతం చేసుకున్నాం. ఆ బిడ్డకు చాలా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకున్నాను. మరణం జన్మ ఎన్టీఆర్ది.